జై శ్రీమన్నారాయణ. 25వ పాశురం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளிர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கங்கன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்துத்தி வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரிந்து மகிழ்ந்தேலோ రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 25వ పాసుర విశ్లేషణ. శ్రీకృష్ణ భగవానుడే తనకు కుమారునిగా కావలియనని కోరి శంఖ చక్ర గదాధారిగా భగవానునే కుమారునిగా పొందగలిగిన సాటిలేని తల్లి దేవకికి కుమారుడివై జన్మించి శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి కట్టను కొట్టను భగవానుని వశమునర్చుకొని అద్వితీయ వైభవము గల యశోదకు ఆ రాత్రే కుమారుడివై దాగి పెరిగినవాడా? ఈ వృత్తాంతమును నారదుని వలన విని కంసుడు రాబోవు ననర్ధనమును నెరుంగక సహించలేనివాడై ఏదో విధంగా నిన్ను చంపాలని చెడు భావముతోనున్న కంసుని అభిప్రాయమును వ్యర్థపూర్చి వాని కడుపులో చిచ్చుగా నిలిచి నిన్ను చంపవలనన్న వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహశాలి నిన్నే కోరి వచ్చితిమి. మా సంకల్పము నెరవేర్చదలిచినచో శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను ఆ సంపదను సార్థకపరచగల నీ పరాక్రమమును ఆనంద పరవశములై పాడి అలసట తీరి ఆనందించున్నట్లు అనుగ్రహించుము. శ్రీకృష్ణునకు 2 తల్లులుండునట్లు మనకు కూడా ప్రధానమగు మంత్రములు 2: నారాయణాష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి. ఇందు నారాయణాష్టాక్షరిలో నారాయణ తత్వము స్పష్టంగా ప్రకాశించును. వాసుదేవ శబ్దములో సర్వ వ్యాపకత్వము గూఢంగా ఉంది. కావున దేవకి అనగా నారాయణాష్టాక్షరి, యశోద అనగా వాసుదేవ ద్వాదశాక్షరి. ఒకటి గాయత్రి మంత్రము, ఇంకొకటి నారాయణాష్టాక్షరి అని కూడా మతము కలదు. అప్పుడు గాయత్రిలో అనగా సూర్యమండలమున శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాధారి అయి ప్రత్యక్షముగా కనబడును. కాన దేవకీదేవి గాయత్రి మంత్రమని, నారాయణ శబ్దములో నార ఆయన శబ్దార్థములు తెలిసినవే బోధపడును. కాన నారాయణాష్టాక్షరి యశోద అని తెలియవలేను. ఇచట కంసుడనగా అహంకారము. అహంకారము తనకంటే ఇంకొక పరమాత్మ ఉన్నాడని విని సహించలేదు. అంతేకాదు, శరీరము కంటే విడిగా ఆత్మ ఉందని కూడా అంగీకరించని దేహాత్మాభిమానమే అహంకారము. ఈ అహంకారమును భగవంతుడే పోగొట్టాలి. దానిలో తాను చేరును, అది కూడా అగ్నివలే. అనగా అహం ధ్వంసమై దాసోహం అగును. ఇదే నిప్పులా నిల్చుట. జై శ్రీమన్నారాయణ.